అండి. వెల్కమ్ టు మంజు బుజ్జి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నా. ఇంకా ఇవాల్టి వ్లాగ్ ఏంటో ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్ చూసేసారు కదండీ! మా పిల్లల స్కూల్‌లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ అనమాట. సో, స్కూల్‌కైతే వెళ్ళాలి. ఇంకా వీడియో కంటిన్యూ అయ్యేదానికన్నా ముందు మీరెవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే అండి. ఇంకా ఇక్కడైతే పిల్లలైతే రెడీ అయిపోయారు. ఇంకా రిపబ్లిక్ డే రోజు మా చిన్న పాప అయితే డాన్స్ వేస్తుంది. సో తనైతే డాన్స్ కోసం ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇంకా మా పెద్దమ్మాయి అయితే విత్ యూనిఫామ్తో అయితే రెడీ అయిపోయింది అనమాట. ఫస్ట్ అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు. నేనైతే తర్వాత వెళ్ళాలి. ఒక 1 అవర్ తర్వాత అలా వెళ్ళాలి. ఇంకా ఇక్కడైతే మా పిల్లలు హ్యాపీ రిపబ్లిక్ డే చెప్తున్నారండి మీకైతే. సో ఇంకా వీళ్ళైతే స్కూల్కి బయలుదేరేశారు. ఇంకా పిల్లలు స్కూల్కి బయలుదేరేసిన తర్వాత నేనైతే ఇంకా టిఫిన్ అంతా రెడీ చేసి పెట్టేసి ఇంకా 1 అవర్ తర్వాత వెళ్ళాలి. ఎందుకంటే చిన్న పాప డ్యాన్స్లో ఉంది కదా, సో ప్రాక్టీస్ చేయడానికి ఇంకా హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందే తీసుకురమ్మని చెప్పారు. సో వాళ్ళనైతే పంపేశాను. ఇంకా వెళ్ళి రావడానికి లేట్ అవుతుందేమోనని నేను ముందే టిఫిన్ అయితే ప్రిపేర్ చేసి పెట్టేసి వెళ్ళిపోయాను. ఇంకా సండే కదండి, ఇడ్లీ ఇంకా మటన్ కర్రీ అయితే రెడీ చేసి పెట్టేశాను. అన్ని పనులు అయిపోయిన తర్వాత ఇంకా ఫైనల్గా స్కూల్కి అయితే వెళ్ళిపోయాను అనమాట నేను కూడా. ఇంకా నేను వెళ్ళే లోపలే ఇంకా అందరూ వచ్చేసారండి. ఇక్కడ నాకైతే ప్లేస్ లేదు. ఇంకా నేనైతే వెనకాల కూర్చున్నాను. ఇంకా వీడియో తీయడానికి అయితే అస్సలు కుదరలేదన్నమాట. ఇంకా తీసినంత వరకు అయితే యాడ్ చేసేసారు. ఇంకా ఇక్కడ చీఫ్ గెస్ట్స్ కూడా వచ్చేసారు. ఇంకా వాళ్ళు స్పీచ్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న పిల్లలని ఎంత క్యూట్గా స్పీచ్ ఇచ్చారంటే అంత బాగుండింది చూడ్డానికైతే. ఇంకా పిల్లల స్పీచ్ అయిపోయిన తర్వాత ఇంకా మా పాప డ్యాన్స్ అనమాట. ఇంకా ఇక్కడ చూసారు కదా మన లీడర్స్ వేషాలు అయితే ఎంత బాగా వేసారో, చూడ్డానికైతే క్యూట్గా ఉన్నారు. ఇంకా ఇక్కడైతే మా పాప అయితే డ్యాన్స్ వేస్తుంది కదండి. ఇంకా చాలా మంచి పాట అనమాట. ఇంకా సాంగ్స్ అవైతే ఇందులో యాడ్ చేయకూడదు కాబట్టి సాంగ్ అయితే ఏం యాడ్ చేయలేదు. సో మీరైతే గెస్ చేయండి వాళ్ళు ఏం సాంగ్కి డ్యాన్స్ వేస్తున్నారన్నది నాకు కింద కామెంట్ అయితే చేసేయండి. ఇంకా ఇక్కడైతే ఫస్ట్ అయితే మా పాపకు వైట్ ఫ్రాక్ అయితే చెప్పారు. మళ్ళీ ఏమైందో కానీ వాళ్ళ మ్యామ్ అయితే ఇంకా డ్రెస్ చేంజ్ చేశారనమాట మళ్ళీ. సో ఇంకా పిల్లలైతే ఈ విధంగా డ్యాన్స్ వేస్తున్నారు కదా క్యూట్గా. ఇంకా సాంగ్ లేకుండా డ్యాన్స్ చూడడం అయితే ఇంకా ఒకలా ఉంటుంది. ఇంకా ఏం చేయలేను కదండి. ఇంకా సాంగ్ అయితే యూజ్ చేయకూడదు. ఇంకా మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలో నాకైతే తెలీదు. ఇంకేదన్నా మ్యూజిక్ యాడ్ చేసేసి మళ్ళీ ఏదన్నా రీయూజ్డ్ కంటెంట్ వచ్చేస్తుందేమో నాకు భయం. సో నేను మ్యూజిక్స్కి అయితే కొంచెం దూరంగా ఉంటాను. ఒక ఫ్రీ మ్యూజిక్స్ అంటారు కానీ వాటిని కూడా నేను యాడ్ చేయనండి. సో అందుకే ఫుల్ డ్యాన్స్ అయితే నేను అప్లోడ్ చేసేసాను. ఒక మెమరీగా ఉంటుంది కదా అన్నట్టుగా. ఇంకా మా పాప ఎలా డ్యాన్స్ వేస్తుందో కింద కామెంట్ అయితే చేసేయండి. ఈ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ చూస్తూ ఉంటే ఇంకా స్కూల్ డేస్కి అయితే వెళ్ళిపోయాను. ఇంకా చాలా గుర్తొచ్చేసాయి అనమాట మెమరీస్. ఇంకా ఆగస్ట్ 15th కానివ్వండి, రిపబ్లిక్ డే కానివ్వండి, మార్నింగ్ అయితే లేవగానే ఫ్రెష్ అప్ అయిపోయేసి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోతాం కదా, హాఫ్ డే ఉంటుంది. ఇంకా రిటర్న్ అయ్యేటప్పుడు ఇంకా చాక్లెట్స్ ఇస్తారు. ఇంకా చాలా మెమరీస్ అయితే గుర్తుకొచ్చాయి నాకైతే. ఇంకా చాలా బాగుండేవి కదండి ఆ డేస్ అయితే. ఆలోచించుకోవడమే, మనమైతే మళ్ళీ వెనక్కి రావు కదా. సో ఇంకా ఇక్కడైతే సాంగ్ అయితే ఎండింగ్లో ఉంది. ఇంకా మా పాప అయితే వామ్మో ఈ డాన్స్ అయితే కనీసం ఒక 2-3 వీక్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తూనే ఉంది. ఇంకా స్కూల్లో ప్రాక్టీస్ చేయడం చాలదని ఇంకా ఇంటికి వచ్చి ఇంకా సాంగ్ పెట్టుకొని ఇంకా వేస్తూ ఉంటుందండి. ఇంకా చాలా బాగా అయితే వేస్తోంది కదా. ఇంకా డ్యాన్స్ అయిపోయిన తర్వాత అందరూ చాలా బాగా వేసింది మీ పాప డ్యాన్స్ అని అంటూనే ఉన్నారనమాట. ఇంకా మిగతా పేరెంట్స్ ఉంటారు కదా వాళ్ళంతా. ఇంకా నేనైతే లాస్ట్లో డాన్స్ అంతా అయిపోయాక మంచిగా ఫొటోస్ వీడియోస్ అయితే తీద్దాం అనుకున్నాను కానీ ఇంకా టైం లేదండి. సో ఇంటికైతే వచ్చేసామన్నమాట. ప్రోగ్రామ్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి రాగానే మా పాప చూడండి అలా అలసిపోయి ఇంకా పడుకునేసిందో. ఇంకా నేను కూడా రాగానే అలా పడుకునేసాను. ఎందుకంటే మార్నింగ్ తొందరగా లేచాం కదండి. సో అనమాట టయర్డ్గా ఉంది.
మంచిది. నేను మార్నింగే టిఫిన్ చేసి పెట్టేసి ఉండడం వల్ల నాకైతే రాంగానే ఇంకా టిఫిన్ అయితే తినేసి పడుకునేసామనమాట. వీళ్ళు చూసారా పిల్లలైతే రాంగానే మా పెద్ద పాప అయితే టీవీ చూస్తోంది. చిన్న పాప అయితే ఆడుకుంటోంది. టిఫిన్ తినమంటే ఇద్దరు తినలేదండి. ఇంకా వాళ్ళని తిను తిను అని చెప్పిన తర్వాత వచ్చి కూర్చున్నారనమాట. ఇంకా వాళ్ళతోనే నేను కూడా టిఫిన్ అనేది కంప్లీట్ చేసేసాను. బ్రేక్‌ఫాస్ట్ అనేది మార్నింగు. ఇంకా ఇక్కడ చూసారా గ్లాస్‌లో థమ్స్ అప్ పెట్టుకొనుంది మా పాప అయితే. అది ఫ్రిడ్జ్‌లో ఉండిందండి. ఇంకా ఫ్రిడ్జ్‌లో ఇంకా నేనెప్పుడో తాగడానికి తీసుకొచ్చాను. ఇంకా ఫ్రిడ్జ్‌లో ఉంటే తాగేస్తారు కదా అని బయట పెడితే అది ఎలా చూసేసిందో ఏమో చూసేసి ఇంక గ్లాస్‌లో పోసుకొనొచ్చి కూర్చుంది థమ్స్ అప్ అనేది. సో, పోసుకొని కూర్చునింది గానీ ఇంకా కూలింగ్ లేకపోతే దాని వల్ల తాగడానికి కుదరలేదనమాట. సో, మళ్ళీ తాగలేదు. జస్ట్ పోసిబెట్టుకునింది అంతే గ్లాస్‌లో అయితే. ఇంకా ఇవాళ బ్రేక్‌ఫాస్ట్‌కయితే ఇడ్లీ, ఇంకా మటన్ కర్రీ అయితే చేసేసానండి. ఇంకా పిల్లలు కూడా తినేసి చాలా బావుందనైతే చెప్పేశారు. ఇంకా నేను గూడా మంచిగా బ్రేక్‌ఫాస్ట్ చేసేసి ఇంక పడుకునేసామనమాట. ఇంకా ఆఫ్టర్‌నూన్ 1 వరకే పడుకున్నామండి. ఇంకా తర్వాత నేను ఏ పని చేయలేదు. ఇంకా మా హస్బెండ్ అయితే బయటెళ్ళున్నారు. సో, ఇంక వస్తూ వస్తూ బిర్యానీ పట్టుకొచ్చేసారనమాట. ఇంకా మధ్యాహ్నం వంట ఏం చేయలేదు. ఆ బిర్యానీ తినేసి మళ్ళీ పడుకొని ఈవినింగ్ 4కి అలా లేసాము. ఇంకా అంతేనండి. ఈ డే అయితే నాకు ఇలా ఫినిష్ అయిపోయింది. ఇంకా సండే మీరేమేం వంట చేశారో, ఎలా మీకు సండే ఎలా గడిచిందో కింద కామెంట్ అయితే చేసేయండి. ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఇక్కడ చూసారు కదా మా పాప అయితే నాకు తినిపిస్తోంది. నేను అడుగుతున్నా ఇంకా కెమెరా కోసం తినిపిస్తున్నావా? ప్రేమగా తినిపిస్తున్నావా? అంటే ప్రేమగానే తినిపిస్తున్నానని చెప్పింది. ఇంకా అంతేనండి ఇవాల్టి వీడియో. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తా. ఓకేనా? బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మర్చిపోకుండా వీడియోకి లైక్ అయితే ఇచ్చేసేయండి. చాలామంది లైక్స్ ఇవ్వట్లేదండి. ఓకేనా? బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.